ఎపిసోడ్ 1 నీకోసం మళ్లీ జన్మిస్తా. 200 సంవత్సరాల నుంచి కుందన రాజ్యాన్ని పాలిస్తున్న ఆరావళి తరగని అందం, పెరగని వయస్సు, చెరగని సొగసుతో చావుకూడా లేకుండా చుట్టూ ఉన్న 9 రాజ్యాలను గుప్పిట్లో పెట్టుకుని అందరినీ శాసిస్తోంది. మహారాణి ఆరావళి చావును ఎలా జయించిందో తెలుసుకోవాలని క్రమంలో ఎందరో తమ ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. తరాలు మారుతున్నా మహారాణి నిత్య యవ్వన రహస్యాన్ని ఏ తరంలోని వారు కూడా కనిపెట్టలేకపోయారు. ఆ రాజ్యంలో ఆరావళి చెప్పిందే ధర్మం, చేసిందే న్యాయం. తనకు ఎదురు తిరిగే ధైర్యం భూలోకంలోనే ఎవ్వరికీ లేదు. ఆరావళి వద్ద పనిచేసే చెలికత్తె శకుంతల కూడా మహారాణి అందం, అమరత్వం వెనుకున్న రహస్యం తెలుసుకోవాలని చాలా ప్రయత్నాలు చేసింది. కాని ఏం చేసినా అసలు రహస్యం తెలియకపోవటంతో రోజురోజుకి ఆ రహస్యం తెలుసుకోవాలని, తను కూడా అటువంటి అందాన్ని సొంతం చేసుకోవాలనే కోరిక ఎక్కువై రాజ్యంలోని స్వాములను, మహర్షులను, వైద్యులను కలుస్తూ ఉంది. కాని ఆమె ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. అదే సమయంలో తమ రాజ్యం పక్కనున్న అడవిలో కొత్తగా సిద్ధయోగి వచ్చాడు అని తెలుసుకుని వెంటనే ఆయన్ను కలవడానికి వెళ్ళింది. అడవిలో చెట్టు కింద ధ్యానంలో ఉన్న సిద్ధయోగికి నమస్కరించిన శకుంతల ఆరావళిలా తాను కూడా తరగని అందంతో అమరత్వం సాధించాలంటే ఏం చేయాలని అడిగింది. ఆమె కోరిక విన్న సిద్ధయోగి మొదట నిర్ఘాంతపోయాడు. తర్వాత అలాంటి ప్రయత్నాలు విరమించుకోమని హెచ్చరించాడు. అయినా పట్టు వదలని శకుంతల ఆయన పాదాల మీద పడి ప్రాధేయపడటంతో ఆరావళి కథ వింటే తప్ప ఆమె మనసు మార్చుకోదని అర్థమై, చూడుదేవి, అందంగా కనపడే ప్రతీదీ మంచిదని అనుకోకూడదు. ఆహ్లాదంగా కనిపించే సరస్సులో కూడా ప్రమాదాలు పొంచి ఉంటాయి. అది నీకు ఆరావళి కథ వింటే తెలుస్తుంది. ఆమె కథ విన్న తర్వాత కూడా నీకింకా ఇలాంటి కోరిక మిగులుందంటే అప్పుడు ఆలోచిస్తాను అని ఆరావళి కథ చెప్పడం ప్రారంభించాడు. ఆ కథ వింటూ ఉన్న శకుంతలకు భయంతో చెమటలు పట్టేశాయి. కథ చెప్పడం పూర్తి చేసిన సిద్ధయోగి భయంతో వణికిపోతున్న శకుంతలని చూస్తూ, ఇప్పుడు చెప్పు, ఇంకా నువ్వు ఆరావళిలా మారాలి అనుకుంటున్నావా అని అడిగాడు. వద్దు వద్దు స్వామి, ఇన్నాళ్ళు పైపై అందం చూసి పిచ్చిగా ఆలోచించాను. కాని భయంకరమైన ఈ నిజం విన్న తర్వాత ఇక కలలో కూడా ఇలాంటి ఆలోచన రానివ్వను అని శకుంతల చెప్పగానే సిద్ధయోగి గంభీరంగా, ఈ రహస్యం రహస్యంగానే ఉండాలి. కలలో కూడా ఈ విషయం తలుచుకోకు, నీ ప్రాణాలకే ముప్పు అని హెచ్చరించాడు. సరే అని మాటిచ్చిన శకుంతల భయపడుతూనే కోటకు చేరుకుంది. అప్పటికే శకుంతల గురించి మహారాణి అడిగిందని తెలిసి భయంగానే ఆరావళి వద్దకు వెళ్ళింది. ఏంటి శకుంతల, ఎవరో సిద్ధయోగిని కలవడానికి వెళ్ళావట, ఏంటి విషయం అని ఆరావళి అడగగానే ఆమెకు నిజం తెలిసిపోయిందేమోనని భయంతో నిలువెల్లా కంపించిపోయింది. శకుంతలకు భయంతో చెమటలు పడుతూ ఉండటం గమనించిన ఆరావళి అనుమానంగా, ఏమైంది, సిద్ధయోగిని కలవటానికి ఎందుకు వెళ్ళావంటే చెప్పకుండా అలా వణికిపోతున్నావు, ఏమైంది అని అడిగింది. ఆరావళి ప్రశ్నను బట్టి నిజం ఆమెకు తెలియదని అర్థం చేసుకున్న శకుంతల తడబడుతూ, ఏం లేదు దేవి, నాకీ మధ్య పీడకలలు వస్తున్నాయి, అవి తలుచుకుంటే భయంగా ఉంటోంది, అందుకే వెళ్లి సిద్ధయోగిని కలిశాను, అంతే దేవి, ఇంకేం లేదు అని చెప్పింది. శకుంతలను తీక్షణంగా చూసిన ఆరావళి, సరే నువ్వెళ్ళి విశ్రాంతి తీసుకో అని చెప్పి చిన్నగా నవ్వుకుంది. ఆ నవ్వులో ఎన్నో అర్థాలున్నాయి. బ్రతుకు జీవుడా అనుకున్న శకుంతల అక్కడి నుండి వెళ్ళిపోయింది. అయితే ప్రతిరోజు రాత్రి ఎంతో ప్రశాంతంగా ఆదమరిచి నిద్రపోయే ఆరావళి ఆ రోజు అకస్మాత్తుగా నిద్రలోంచి లేచింది. ఏదో పీడకల రావడంతో ఆమె శరీరం చెమటతో తడిచిపోయింది. గడిచిన 200 సంవత్సరాల కాలంలో ఆరావళి ఏ రోజు ఇంతలా కలవరపాటుకు గురికాలేదు. గత కొన్ని రోజుల నుంచి ఆమెను ఓ పీడకల వెంటాడుతూ నిద్రకు దూరం చేస్తోంది. నిద్రలోంచి లేచి మంచం దిగి మంచినీళ్లు తాగిన ఆరావళి మందిరం బయటకు వెళ్లి ఆకాశంలో ఉన్న నిండు చంద్రుణ్ణి చూస్తూ నిలబడింది. అసలేమైంది నాకు, ఏం జరుగుతోంది, ఎవ్వరో నాతో ఏదో చెప్పాలనుకుంటున్నారు, అదేంటి అని మనసులో అనుకుంటూ ఆకాశం వంక చూసింది. నల్లటి మేఘాల ఆవల ఉన్న తెల్లటి నక్షత్రాలు ఒక్కసారిగా భూమీదికి దిగొచ్చినట్టు ఆకాశం నుంచి ఓ స్వరం వినిపించింది. ఆరావళి, నువ్వు చేసిన పాపం పండే రోజు దగ్గరలోనే ఉంది, జాగ్రత్తగా ఉండు, ఎవ్వరినీ నమ్మొద్దు, కాలాలు మారినట్టే మనుషులు కూడా మారుతూ ఉంటారు, నీకు బాగా తెలిసిన మనుషులే నిన్ను మోసం చేస్తారు అని మాటలు వినిపించాయి. ఆ మాటలు వినగానే ఆరావళి మొహం రౌద్రంగా మారిపోయింది. నన్ను మోసం చేస్తారా, ఈ సువిశాల రాజ్యంలో అంత ధైర్యం ఎవరికుంది అంటూ అహంకారంతో ఆమె పెదవులు విచ్చుకున్నాయి. అలా అనుకోవద్దు, కొన్నిసార్లు కొన్ని ప్రత్యేక పనుల కోసం కొందరు మనుషులు మళ్లీ పుడుతూ ఉంటారు అంటూ ఆ స్వరం నవ్వింది. ఆ మాటలకు కొద్దిగా ఆశ్చర్యపోయిన ఆరావళి పెద్దగా నవ్వుతూ, నా పేరు ఆరావళి, నేను అవనికే రాణి, ఈ భూగోళాన్ని ఏలే దేవతని నేనే, మృత్యువు కూడా నా దరి చేరదు అని గర్వంగా గట్టిగా అంది. అప్పుడే ఆరావళికి వినిపించే స్వరంలో మార్పొచ్చింది. పెద్ద నవ్వు వినపడింది. ఆ నవ్వు శబ్దం కాసేపయ్యాక మాయమైపోయింది. అదే రోజు రాత్రి సూర్యుడు అస్తమించి 6 గంటలు పూర్తయిన వేళ నిద్ర రాక ఆలోచిస్తూ పడుకుని ఉన్నాడు విక్రమసింహ. అతని పక్కనే కూర్చుని, ఎలా ఉంది కన్నా నీకు అని దుప్పటి కప్పుతూ అడిగింది తల్లి భాగ్యలక్ష్మి. రేపు పోటీకి నన్ను కూడా తీసుకెళ్తావు కదమ్మా, ఈసారి నేను వీరముద్ర పొంది తీరుతానమ్మా, నన్ను తీసుకెళ్లమ్మా అని అడిగాడు విక్రమసింహ. 15 సంవత్సరాల నుంచి తీసుకెళ్లి అవమానపడింది చాలదా, అసలే నీ ఆరోగ్యం బాగోలేదు, విశ్రాంతి తీసుకో అని నీళ్లు నిండిన కళ్లతో చెప్పింది భాగ్యలక్ష్మి.
నాలాంటి కొడుకుని కన్నందుకే కదా నీకీ అవమానాలు కష్టాలు, నేను పుట్టకపోయినా బావుండేది అంటూ ఏడుస్తున్నాడు విక్రమసింహ. అలా అనుకు నాన్న, నా జీవితంలో నాకు దక్కిన అతిపెద్ద బహుమతివి నువ్వే, నాకంటూ ఉన్నది నువ్వే అని కన్నీళ్లు తుడుచుకుని పైకి లేచిన భాగ్యలక్ష్మి, ఏమీ ఆలోచించకుండా పడుకో, రేపు వైద్యులొచ్చి కొత్త మందులు ఇస్తామన్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. భాగ్యలక్ష్మి నందరాజ్యాన్ని పాలించే రాజుకు 8వ భార్య అయినా కూడా ఆమెకు రాణి హోదా దక్కలేదు. తనకు పుట్టిన కొడుకు అనారోగ్యంతో ఉన్న కారణంగా ఆమె సవతులు అవమానాలు చేస్తూ ఉంటారు. అందుకే కొడుకు త్వరగా కోలుకోవాలని ప్రతి క్షణం తాపత్రయపడుతూ ఉంది. కానీ ఆమె కోరికను తీర్చకుండానే విక్రమసింహ చనిపోయాడు. ఆ గదిలో నుంచి భాగ్యలక్ష్మి వెళ్లిన 10 నిమిషాలకే అతను చనిపోయాడు. అప్పుడే వాతావరణంలో ఒక్కసారిగా పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఉరుములు మెరుపులతో ఆకాశం బద్దలవుతుందేమో అన్నట్టుగా ఉంది. దీపాలన్నీ ఆరిపోవడంతో అక్కడంతా చీకటిగా ఉంది. ఆ చీకటిలో మిణుకు మిణుకుమంటూ ఒక వెలుగు విక్రమసింహ గదిలోకొచ్చింది. సరాసరి విక్రమసింహ శరీరంలోకి ఆ వెలుగు చొచ్చుకుపోయింది. దాంతో అతడు కళ్ళు తెరిచాడు. అయితే అది అనారోగ్యవంతుడైన విక్రమసింహ కాదు. 200 సంవత్సరాల క్రితం ఒక దుర్మార్గురాలి కపట మోసంతో చనిపోయిన మేరు రాజ్య యువరాజు విక్రమ్ ఆత్మ అది. ఇప్పుడు అతను చేరుకున్న శరీరం పేరు కూడా విక్రమే కావడం అతనికి కలిసొచ్చింది. ఇదిలా ఉంటే ఆకాశవాణి హెచ్చరికను విన్న ఆరావళికి అనేక సందేహాలు కలిగాయి. ఆ సందేహాలతోనే మళ్లీ మందిరంలోకి వెళ్లి మంచం మీద పడుకుంది. కళ్ళు మూసుకుని నిద్రలోకి వెళుతుండగా 200 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన కళ్ల ముందు కనిపించింది. ఆరావళి, ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఇంత అందం నాది కాబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఆరావళిని దగ్గరకు తీసుకుని ఆమె చెంప మీద ముద్దు పెట్టాడు మేరు రాజ్య యువరాజు విక్రమ్. వాళ్ళిద్దరూ ఉద్యానవనంలో సేద తీరుతున్నారు. ఆరావళి, విక్రమ్ ఇద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఆరావళి తండ్రి పుంగమిత్రుడు, విక్రమ్ తండ్రి అమోఘరుద్రుడు మంచి స్నేహితులు కావడంతో ఆరావళి, విక్రమ్ల మధ్య స్నేహం కుదిరింది. ఈ ఇద్దరూ అన్ని యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. ప్రతి యుద్ధ విద్యలోనూ విక్రమ్తో పోటీ పడుతూ ఉండేది ఆరావళి. ఆ పోటీతత్వమే విక్రమ్కు బాగా నచ్చేది. ఇలా ఇద్దరి అభిప్రాయాలు ఒకటవడంతో వారి జీవితాలను ఒకటి చేయాలని వాళ్ల తండ్రులు అనుకున్నారు. ఆరావళి, విక్రమ్ల మధ్య ప్రేమ కుదిరింది. అందుకే విక్రమ్ ముద్దు పెట్టగానే అతని వైపు మొహం తిప్పిన ఆరావళి ఆకాశంలో చంద్రుని చూస్తూ ఇంకా సమయం అవలేదు అని నిశ్చయించుకుని తను కూడా విక్రమ్ చెంప మీద ముద్దు పెట్టింది. దాంతో విక్రమ్లో కోరికలు రగిలాయి. అతని శరీరం వేడెక్కింది. ఆ వేడిని ఆరావళికి కూడా అందివ్వాలని ఆమె మీద కొరుకుతూ పెదవులను అందుకోబోయాడు. అప్పుడు ఆమె అతనికి దూరం జరుగుతూ కావాలంటే పట్టుకో అన్నట్టుగా ఇంకా దూరం దూరం జరుగుతోంది. అలా ఇద్దరూ ఒకరి మీద ఒకరు వాలిపోయారు. అతడికి ఆమె పెదవులు దొరికేశాయి. ఆ పెదవుల తడి తగిలి ఆరావళికి మత్తెక్కుతోంది. అప్పుడే ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది. అప్పటిదాకా దానికోసమే ఎదురు చూస్తున్న ఆరావళి అదే సమయం అనుకుని తన చేతుల్లో ఉన్న కత్తిని తీసి విక్రమ్ వీపు మీద గట్టిగా పొడిచింది. అంతే, అమ్మా అంటూ ఆరావళి మీద నుంచి పక్కకు పడిపోయాడు. చేతిలో కత్తితో, కళ్లల్లో కసితో, మొహం మీద నవ్వుతో, విజయ గర్వంతో ఊగిపోతున్న ఆరావళిని చూసి విక్రమ్ ఆశ్చర్యపోయాడు. ఆరావళి తననెందుకు చంపేస్తోందో అర్థం కాక ఆశ్చర్యపోతుండగా మరో పోటును కడుపులో దించింది ఆరావళి. అంతే, అతడి శరీరం నేల మీద పడిపోయి ఆత్మ గాల్లో కలిసిపోయింది. అతడు చనిపోయాడు. 200 సంవత్సరాల క్రితం తన ప్రియుడు విక్రమ్ని మోసం చేసి దొంగ దెబ్బ తీసి ప్రాణాలు తీయడంతో ఆమె విజయ ప్రస్థానం మొదలైంది. ఆ విజయ పరంపర ఈ రోజు వరకు నిర్విఘ్నంగా సాగిపోతోంది. పెరగని వయస్సు, తరగని అందంతో, ఎన్నో కుయుక్తులతో చుట్టూ ఉన్న 9 రాజ్యాలను గెలుచుకున్న ఆరావళి వాటిని సామంత రాజ్యాలుగా కుందన రాజ్యాన్ని పాలిస్తూ ఉంది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ ఆమె చుట్టూ ఉన్నవారు వయసైపోవడంతో ఒక్కొక్కరుగా మరణిస్తూ ఉన్నారు. చూస్తూ ఉండగానే 200 సంవత్సరాలు గడిచిపోయాయి. కాలం గడిచే కొద్దీ ఆమె శక్తి పెరుగుతూ ఉంది కానీ తగ్గలేదు. ఆమె జోలికి వెళ్లాలన్నా కూడా భయమేసి పక్క రాజ్యాల రాజులు ఆమెకు సామంత రాజులుగా ఉండిపోయారు. తన గత చరిత్ర ఎంత ధైర్యమిచ్చినా కూడా ఆకాశంలోంచి ఈ రోజొచ్చిన మాటలు ఆమెలో అలజడిని రేపుతున్నాయి. ఆ ఆలోచనల మధ్యే ఆరావళి నిద్రలోకి జారుకుంది. ఇక అటు సిద్ధయోగిని కలిసొచ్చిన శకుంతల ఎక్కడ ఆరావళికి నిజం తెలిసిపోతుందో అని భయపడుతూ ఉంది. అంతలో ఎవరో తనను పిలిచినట్టనిపించి ఉలిక్కిపడి లేచింది. ఎదురుగా ఎర్రని కళ్లతో జుట్టు విరబోసుకుని వికృతంగా కనపడుతున్న ఆరావళిని చూసి శకుంతల బిత్తరపోయింది. ఆరావళి క్రూరంగా నవ్వుతూ, ఏమైంది శకుంతల, నిద్ర పట్టడం లేదా? నా గురించి ఆలోచిస్తున్నావా అని అడిగేసరికి శకుంతల భయంతో వణికిపోతూ ఏడుస్తూ, నన్ను క్షమించండి దేవి, నేను తప్పు చేశాను, మళ్ళీ ఇలాంటి తప్పు చెయ్యను అంటూ ప్రాధేయపడసాగింది. ఆరావళి కోపంగా శకుంతల వద్దకొచ్చి ఆమె కదలకుండా చేసి, ఈ భయం ముందుండాలి కదా అంటూ ఆమె గొంతు పట్టుకుని గాల్లోకి లేపింది. పదునైన ఆరావళి గోళ్లు శకుంతల గొంతులో గుచ్చుకున్నాయి. మాట రాక, ఊపిరాడక, బాధ భరించలేక శకుంతల గిలగిలా కొట్టుకుంటూ, నన్ను వదిలేయండి దేవి, నన్ను వదిలేయండి దేవి అంటూ అరిచింది. దేవి, నన్ను వదిలేయండి అంటూ నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచిన శకుంతలకు గదిలో ఎవరూ కనపడలేదు. వెంటనే గొంతు పట్టుకుని చూసుకుంది. అక్కడ ఎలాంటి గాయాలు లేకపోయినా నిజంగానే గోర్లు దిగినట్టు నొప్పైతే ఉంది. పక్కనే ఉన్న నీళ్ల పాత్ర తీసుకుని గటగటా నీళ్లు తాగిన శకుంతలకు ఆరావళి రావటం కలేనని అర్థమైంది.
పట్టిన చెమటలు తుడుచుకుని మళ్లీ పడుకుంది. కాని భయంతో ఆమె గుండె వేగం మాత్రం తగ్గలేదు. అయితే ఆరావళి చేతిలో చనిపోయిన విక్రమ్కు ఒక అనుమానం మిగిలిపోయింది. తనను ఆరావళి ఎందుకు చంపిందనేది విక్రమ్కు అర్థం కాలేదు. అది తెలుసుకోవడం కోసమే ఇప్పుడు 200 సంవత్సరాల తర్వాత నందరాజ్యంలోని భాగ్యలక్ష్మి కొడుకైన విక్రమసింహ శరీరంలోకి ప్రవేశించాడు. కొడుకు చనిపోయాడని, కొడుకు శరీరంలోకి వేరే వ్యక్తి ఆత్మ చేరిందని తెలియని భాగ్యలక్ష్మి కొడుకు భవిష్యత్తు గురించి గదిలో కూర్చుని బాధపడుతోంది. భాగ్యలక్ష్మి నందరాజ్యానికి రాజైన వీరేంద్రకు 8వ భార్య. అతనికి భార్యగా రావడం ఇష్టం లేకపోయినా గత్యంతరం లేక పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న కొన్ని రోజులు ప్రేమగా చూసుకున్న వీరేంద్ర రోజులు గడిచే కొద్దీ మారిపోయాడు. ఆమె కన్నా ముందు వచ్చిన రాణులు భాగ్యలక్ష్మికి రాజుగారికి మధ్య మనస్పర్ధలు తీసుకొచ్చి వారిద్దరి మధ్య దూరం పెరిగేలా చేశారు. పైగా పెళ్లైన 3 సంవత్సరాల వరకు పిల్లలు కూడా పుట్టకపోవడంతో ఇంకా చులకనైంది. ఇలా తన గతం గురించి భాగ్యలక్ష్మి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఆ గదిలోకొచ్చిన చెలికత్తె, రాణిగారు, విక్రమసింహ రేపు వీరముద్ర కోసం పోటీ పడతాడా అని అడిగింది. పోటీ పడాలనే అనుకుంటున్నాడు అని చాలా నెమ్మదిగా ఆ చెలికత్తె వైపు చూడకుండా చెప్పింది భాగ్యలక్ష్మి. కానీ రాణిగారు, ఇప్పుడు విక్రమసింహ ఆరోగ్యం అస్సలు బాగోలేదు. రోజురోజుకి అతని ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. ఇలాంటి సమయంలో ఆ పోటీకి వెళ్లటం మంచిది కాదేమో అని అంది చెలికత్తె. నేను అదే చెబుతున్నాను ప్రమీల, కానీ విక్రమ్ వినిపించుకోవట్లేదు. రేపేం జరుగుతుందో ఏంటో అంటూ బాధపడుతుండగా విక్రమసింహ ఉన్న గది నుంచి ఇత్తడి పాత్ర కింద పడ్డ శబ్దం వినిపించింది. దాంతో భాగ్యలక్ష్మి, చెలికత్తె ఇద్దరూ కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్లారు. వాళ్లు వెళ్లేసరికి మంచం మీద ఊపిరి భారంగా తీసుకుంటూ కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఎగిరెగిరి పడుతున్నాడు విక్రమసింహ. వెంటనే విక్రమసింహ దగ్గరికి వెళ్లి అతన్ని గట్టిగా పట్టుకుంది భాగ్యలక్ష్మి. చెలికత్తె విక్రమసింహ కాళ్లు పట్టుకుంది. ఆరావళి